సో ఈశాన్యానికి ఎప్పుడైతే జరుపుతామో దీనిని గమన సూత్రము అంటాం. ఏ ఇల్లైనా మీరు కట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, కేవలం టెంపుల్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్లో, పబ్లిక్ బిల్డింగ్స్ కానీ పబ్లిక్స్ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో మీరు ఏమైనా కట్టాలనుకుంటే కనుక ఖచ్చితంగా సెంటర్ డోర్ పెట్టవచ్చు. బట్ గృహానికి ఇంటి యొక్క మధ్య సూత్రము, డోర్ యొక్క మధ్య సూత్రము ఎప్పుడూ కూడా కలవకూడదు. కాబట్టి సెంటర్ డోర్ కొంచెం ఈశాన్యం వైపు మనం జరిపేస్తాం. అలా ఈ మెయిన్ డోర్ అండ్ సబ్ డోర్ రెండూ కూడా రైట్ సైడ్లోకి జరపడం జరిగింది. ఇది క్లియర్. లోపలికి అలా లోపలికి వస్తే ఇక్కడ పైన చూడండి ఓపెన్ టు స్కై ఎలా వచ్చింది చూసారు కదా. అదేవిధంగా ఇక్కడ నుంచి చూస్తే ఉత్తర ద్వారం మీకు క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ ఉత్తర ద్వారానికి ఆపోజిట్లో దక్షిణ ద్వారం కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్, సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ హాల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ హాల్ యొక్క పరిస్థితి ఏంటి నేను చెప్తాను. ఇదంతా కంప్లీట్ సిట్టింగ్ అండి, ఇదంతా సిట్టింగ్, ఇట్లా రౌండ్ అప్ సిట్టింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, చాలామంది ఏం మాట్లాడతారంటే తూర్పులో బరువులు ఉండొద్దు అని మాట్లాడతారు. తూర్పులో బరువులు ఉండొద్దు అని మాట్లాడితే మీ ఇంటి లోపల ఉత్తరం గోడ మొత్తం పగలు కొట్టేసేయండి, తూర్పు గోడ మొత్తం పగలు కొట్టేసేసి ఒక కర్టన్ వేసేసేయండి, చాలా లైట్ వెయిట్ అయిపోతుంది. ఓకేనా, మీ అందరికి ఇదే కౌంటర్.